పాలక్ పన్నీర్ని ఈ విధంగా ఒకసారి చేసి చూద్దాము. పుల్కాలోకి, రోటీలోకి అయితే అద్భుతంగా ఉంటుందండి. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక పెద్ద కట్ట పాలకూరని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి తీసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా ఒక పెద్ద కట్ట వరకు పాలకూరని తీసుకొని 2-3 సార్లు వాష్ చేసి తీసుకున్నాను. ఇలా వాష్ చేసిన పాలకూరని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పాలకూరని వాటర్లో వేసుకోవాలి. ఇలా పాలకూరని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 1 నిమిషం వరకు ఉంచితే సరిపోతుందండి. 1 నిమిషం ఉంచడం తెలియట్లేదు అంటే ఒకసారి పాలకూర అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఆ వేడికి పాలకూర మగ్గిపోతుంది. పాలకూర ఈ విధంగా కొద్దిగా మెత్తబడిన తర్వాత వెంటనే వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఈ వాటర్లోనే ఉంచితే కలర్ చేంజ్ అయిపోతుందండి. సో వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలకూర పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పాలకూర గుజ్జుగా రావడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 3 నుండి 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. మనం చేసుకుంటున్న పాలక్ పేస్ట్కి సరిపడినంత కల్లుప్పును వేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. పాలకూరకి కొద్దిగా ఉప్పు తక్కువగానే పడుతుందండి. సో ఫస్ట్ కొద్దిగా ఉప్పు తక్కువగా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి 3 మీడియం సైజు టమాటాలని ఈ విధంగా పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలానే 2 అంగుళాల వరకు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటా ప్యూరీని కూడా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 అంగుళం వరకు దాల్చిన చెక్క, ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఉల్లిపాయలకి సరిపడినంత సాల్ట్ను వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ని మరీ సన్నగా కట్ చేయడం కుదరట్లేదు అంటే మిక్సీ జార్లో పేస్ట్లా చేసి కూడా వేసుకోవచ్చు. అలానే గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని దీనిలోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ధనియాల పొడి, గరం మసాలా అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేయడం వలన మనం వేసుకున్న మసాలాలు అడుగు పట్టేయకుండా ఉంటాయండి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ టమాటా ప్యూరీలోకి గ్రైండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా వేస్తే మన పాలక్ పన్నీర్ అనేది గుజ్జుగా ఉండదండి. సో కొద్దిగా వాటర్ని వేసుకొని కర్రీకి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. పాలకూరని ఎప్పుడు చేసినా సరే కొద్దిగా ఉప్పు తక్కువగానే వేసుకోవాలండి. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఈ స్టేజ్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు పాలకూర మగ్గిన తర్వాత 150 నుండి 200 గ్రాముల వరకు పన్నీర్ని ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇలా పన్నీర్ని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. పాలకూరని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గిస్తే పాలకూరలో ఇంకా ఏదైనా పచ్చితనం ఉంటే పోతుందండి. ఇక్కడ నేను తీసుకున్న పన్నీర్ అనేది ఫ్రెష్గా ఉందని ఫ్రై చేయట్లేదండి, లేదంటే కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక ఎండుమిర్చికి కొద్దిగా ఘాటు పెట్టి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో వెల్లుల్లి, ఎండుమిర్చి అనేవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి కారం వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే కారం అనేది కరెక్ట్గా వేగుతుందండి, లేదంటే మాడిపోతుంది. ఈ తాలింపుని పాలక్ పన్నీర్లో వేసుకొని తింటూ ఉంటే అమృతంలా ఉంటుంది. మరి రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.